నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ఈ మధ్య కాలంలో మనందరం కూడా సనాతన ధర్మం అనే ఒక మాటని ఎక్కువగా వింటున్నాం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మంలో ఏం చెప్పబడి ఉంది? అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెబుతున్నారు? అసలు మేము ఏది పాటించాలి? ఏది వినటం వల్ల మాకు మంచి జరుగుతుంది? ఇలాంటి సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. దీనితో పాటు ఎక్కువగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు ఆహారం తినే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇలాంటి సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. మరి ఇటువంటి సందేహాలన్నింటినీ కూడా మనం నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ సంత్ సదానందగిరి 109 బాబా. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం. స్వామీజీ, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పడం వల్ల అసలు ఏంటి సనాతన ధర్మం, ఈ ధర్మంలో ఏముంది, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ప్రతి ఒక్కరిలో తలెత్తుతుందనే చెప్పాలి. నిజంగా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ప్రభుజీ? సనాతన ధర్మము అనేది ఒక భవనము అనుకుంటే దానికి 4 మహత్తర పునాది స్తంభాలు ఉన్నాయి. ఇంకా వేరే ఎక్కడా లేని విధంగా ఒక స్తంభము వేదాలు, ఇలా చేయి ఇలా చేయకూడదు అని నిర్దిష్టంగా చెప్పే వేదాలు. రెండవది ఉపనిషత్తులు. ఈ మనుషుడు ఎవడు, జీవాత్మ పరమాత్మ అంటే ఏమిటి అనే విషయాల గురించిన బోధలు 1180 ఉండే ఉపనిషత్తులు కాలక్రమంలో లుప్తమైపోయి 108గా మిగిలినాయి. దానికి కొంతమంది ఒక తమాషా కథ చెప్తారు. రాముల వారు హనుమంతుల వారికి 1180 ఉపనిషత్తులు బోధించారు. ఆయన సూర్యుని దగ్గర విద్య నేర్చుకున్న మహానుభావుడు కాబట్టి అన్ని బుర్రలోకి ఎక్కాయి. మహాత్మా, యుగాలు మారుతాయి, ఎన్ని జనాలు బుర్రలోకి ఎక్కించుకోలేరు కదా అని అంటాడు. దాంట్లో నీకు ఇష్టం వచ్చినట్టు కొన్ని ఎన్నుకో అన్నాడు. హనుమంతుల వారు దాన్ని 108 ఉపనిషత్తుల కింద చెప్పి ఇచ్చారు. మనకు ఉన్నాయి ఇప్పుడు 108. శంకరాచార్యుల జమానా వచ్చేసరికి ఈ 108 ఉపనిషత్తులు కూడా వీళ్ళు పట్టుకోలేరు. నా ప్రస్థానత్రయంలో 10 ఉపనిషత్తులన్నా తెలుసుకున్నాడు చాలు అని ఆయన 10 ఉపనిషత్తులు పెట్టాడు. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ప్రస్థానత్రయంలో 2 అయితే, మూడవది దశోపనిషత్తులు. ఈ మూడిట్లో కొంచానికి కొంచెం ప్రవేశం ఉన్నవాడికే శంకరాచార్య పీఠాలలో ప్రవేశం. ఆ తర్వాత మిగతా జ్ఞానం అంతా వాళ్ళు బోధిస్తారు. అంతటి గొప్ప ఈ ఉపనిషత్తులు. అంటే ఆయన దాంట్లో గర్భోపనిషత్తు పెట్టలేదు. అది పెడితే మన వేదకాల పురుషుల శాస్త్రము ఎంత సైంటిఫికల్ అనేది తెలుస్తుంది. 108 ఉపనిషత్తులలో గర్భోపనిషత్తు అనేది ఒకటి ఉంది. అది ఆయన ఆయన పెట్టింది ఈశకేన కట ప్రశ్న ముండక మాండుక్య ఐతరేయ బృహదారణ్యక స్కందక అనే 10 ఉపనిషత్తులే పెట్టాడు. దాంట్లో బృహదారణ్యక అనేది పేరుకు తగినట్లు బృహత్ చాలా పెద్దది, చాలా చిన్నది ఓంకారం గురించి చెప్పే ఇది. నచికేతుని గురించి ఉండేది ప్రశ్నోపనిషత్తు. ఇట్లా అన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ ఉపనిషత్తుల తర్వాత 18 ప్రధాన పురాణాలు. ఈ 18 పురాణాలు గుర్తు పెట్టుకునేదానికి ఒక మంచి శ్లోకం కూడా కొటేషన్గా పెట్టినారు. ఏం శ్లోకం? ప్రకారత్రయం మకారద్వయం, వకారత్రయం మకారద్వయం, అనాపకుష్కలింగాని ఏతాని 18 పురాణాన్ని అంటారు. ప్రకారత్రయం అంటే బ్రహ్మపురాణము, బ్రహ్మ వైవస్వత పురాణము, బ్రహ్మాండ పురాణం. బకారద్వయము అంటే భవిష్యత్ పురాణము, భాగవత పురాణం. వకారత్రయం అంటే వరాహ పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణం. మకారద్వయము అంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణం. ఆ తర్వాత అనాపకుష్కలింగ అని అన్నాడు. ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, పా అంటే పద్మ పురాణం, అనాప కూస్క, కు అంటే కూర్మ పురాణం, స్క అంటే స్కంద పురాణం. ఆ తర్వాత శిలింగ అని అంటాడు. శివపురాణం, లింగ పురాణం, చిట్ట చివరిది గరుడ పురాణం. ఆయన అది చివరిలో పెట్టేసరికి అది ఎక్కడో చదవకూడదు, సచినోళ్ళ దగ్గరనే చదవాలా. ఎవడైనా పురాణాలు చదవదలుచుకుంటే ముందు చదవాల్సింది గరుడ పురాణం.
కానీ అందులో అంటే ఏ తప్పుకు ఏ శిక్ష అనేది క్లియర్ గా ఉంటుంది. అది తెలుసుకున్న కాంచి ప్రజల్లో భయం. సాక్షాత్ విష్ణుమూర్తి గరుడునికి చెప్పడంతో అది గరుడ పురాణం అని పేరు పొందింది. జనాలకు భయం జాస్తి కదా అవును. నరకాల గురించి. ఆ చింతనతో అది వద్దు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర చదవాల అంతే. చేసే తప్పులు ఉన్నాయి కదా, కానీ ముందు అది చదివితే మానవుడు తప్పు లేకుండా ప్రవర్తిస్తాడుగా. అవును. నరక భయానికన్నా. అవును ప్రభు, అవును స్వామీజీ. అసలు దాని పేరే పురా నవం. ఎంత పాతదైతే ఎప్పటికప్పుడు నవంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. దాని తర్వాత 4వ స్తంభము ఇతిహాస, ఇలా జరిగింది ఒకప్పుడు అని చెప్పబడినటువంటి భారత రామాయణాలు. ఇవి ఏవి చదవలేని వాడు కనీసం ఈ 2 చదివితే ఈ రెండిట్లో మొత్తం సారం ఉంది. అన్ని పురాణాల్లో ఉండేది. దాని పేరే మహాభారతం. అవును. భారతమం. ఆయన రాసినప్పుడు దాని పేరు జయ అని పుస్తకం రాసి దేవతల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓకే. నేను అన్నీ చేశాను, రాశాను, మీరంతా చూశారు, దీని కథ ఏమో చూడండి అంటే, ఇది వేదాల కన్నా గొప్పనా, ఉపనిషత్తుల కన్నా గొప్పనా అని అంటే, చూడండి అన్నాడు. అప్పుడు ఒక తరాసు తెచ్చి తక్కడ దాంట్లో ఇది పెట్టి, ఇది వేదాలు ఉపనిషత్తులు అన్నీ పెడతా ఉన్నారు. అది మటుకు ఇదిగుంది. అప్పుడు ఇంద్రుడు ఆహా భారతమం అన్నాడు. భారత అనే పేరు దానికి వచ్చింది. భరతుడు పాలించినాడు, అందువల్ల ఇది భారతదేశం కాదు. ఆ ఇంగ్లీషోడు మన నెత్తిని రుద్ది పెట్టాడు. ఏ భరతుడు అనుకోవాలా? రాముని పాదుకలను పెట్టుకుని 14 ఏళ్ళు పరిపాలించిన భరతుడు ఒకడు ఉన్నాడు. తర్వాత ఋషభుని తమ్ముడు భరతుడు ఒకడు ఉన్నాడు. శకుంతల కొడుకు భరతుడు ఒకడు ఉన్నాడు. ఇంకా మన చంద్రవంశ సూర్యవంశ రాజ్యాలలో 2, 3, 4, 5 మంది భరతులు వస్తారు. అందుకు కాదు ఈ భారతదేశం వచ్చింది. భా అంటే భాస్వత, వెలుగు. వెలుగు అంటే జ్ఞానం. ఆ జ్ఞానము యందు సదా రతీయులై ఎవరు ఉంటారో వాళ్ళు భారతీయులు. ఆ భారతీయులు నివసించే దేశం భారతదేశం. ఇంత గొప్పతనం ఉన్న దేశం మనది. అందుకే ఇక్కడ సనాతన ధనం వెళ్ళి విరియడము, ఆ పరమాత్ముడు ఇక్కడే ఎక్కువ సార్లు జన్మ తీసుకోవడము జరుగుతుంది. రెండవది, భారతదేశ చిత్రపటం కొత్తది. ఇప్పుడు చూస్తే అది ఒక శివలింగం గుర్తులోకి ఇమిడిపోతుంది. దక్షిణ భారతదేశము, అండమాన్ నికోబార్లు, ఈ పక్క లక్షద్వీపు, పారాదీపులు ఉన్నాయి. ఇవన్నీ శివలింగం యొక్క పీఠం. గుజరాత్ నుంచి కలకత్తా, ఆ పక్క నాగాలాండ్ వరకు ఉండేది పానపట్టం. పైన ఉండేది శివలింగం. కాశ్మీరు శివలింగం. గంగా నది అక్కడ శివమాలయాలలో పుట్టి మనం అభిషేకం చేస్తే నీళ్లు లింగానికి చేస్తాం. పానపట్టంలో పడి అది గంగా సాగర్ దగ్గర కలకత్తాలో ఆ గంగ నీళ్లు సాగరంలో కలుస్తాను. అది పేపర్ ఉంటే మీకు డ్రాయింగ్ గీసి చూపిస్తే క్లియర్గా తెలుస్తుంది. ఇది ఇమాజిన్ చేస్తే కూడా యూ కెన్ ఇమాజిన్. సో మిగతా ప్రపంచంలోని ఏ దేశము ఆ లింగంలోకి సెటప్ కాదు. ఒక్క భారతదేశానికే ఆ గొప్పతనం ఉంది. మరి ఇంత గొప్పదైన భారతదేశం అని పిలువబడేదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటి స్వామిజీ? సంగీతమపి సాహిత్యం సరస్వతీ కుచద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అంటారు. అంటే మనం పాలు తాగే బిడ్డలమైతే మనకు పాలిచ్చే తల్లి సరస్వతి. ఆ తల్లి ఒక స్తనపు పాలు సాహిత్యం అంట, సత్హితం. ఆ సాహిత్యం చదువుతున్నంతసేపు ఆనందం, చదివి పక్కన పెట్టేసి దాని గురించి ఆలోచన చేసిన ఆనందం. సుఖము సంతోషం కాదు, ఆనందం. సుఖము సంతోషం మనకు వస్తాండాయి పోతాండాయి, కానీ మనం ఆనందం అనుభవించడం లేదు. సంతోషం అంటేనే ఆనందం అని భావిస్తున్నాను స్వామీజీ. సంతోషానికి ఆపోజిట్ వర్డ్ దుఃఖం పక్కనే ఉందా, సుఖ దుఃఖాలు అంటున్నారు. అట్లాగానే రెండవది ఏమని చెప్పినారు మీరు? ఆనందం, సుఖ. సంతోషానికి విరుగుడు విచారం ఉందా? ఏసీ పెట్టుకున్నాడు సంతోషం, కరెంటు పోయింది వెంటనే ఓ పోయిందే అని విచారం వచ్చిన. ఆనందానికి నెగిటివ్ వర్డ్ చెప్పండి. లేదు. ఆనందో బ్రహ్మ, ఆ నిరాకార పరబ్రహ్మ ఆనంద స్వరూపుడు. వాడి నుంచి వచ్చాం మనం. వచ్చి మనం ఆనందులం అన్న సంగతి మర్చిపోయి సుఖాలు సంతోషాల వెంటనే జీవితాన్ని గడుపుకుంటున్నాం. మరి నిజమైన ఆనందం కలగాలంటే ఎలా ఉండాలి మానవుడు? అప్పుడప్పుడు మనకు కలుగుతుంది. ఒక చిన్న పాప, ఒక 8-9 నెలల పాప,
పండ్లు కూడా వచ్చి ఉండవు. అది నిద్రలో కిసిక్క నవ్వుతుంది. ఆ నవ్వును చూసినప్పుడు మీకు సంతోషమా సుఖమా? ఆనందం. అది అనిర్వచనీయమైన భావన, అది ఆనందం. ఇప్పుడు ఎక్కడో మీరు మైసూరుకు పోయి బృందావన్ గార్డెన్స్లో ఆ మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గర పోయినారు రాత్రి 7 గంటలకు. ఆ లైటుకు సంగీతానికి తగినట్లుగా ఆ ఫౌంటైన్లో ఆడుతూ ఉంటే అప్పుడు మీకు సంతోషమా సుఖమా? సంతోషంగా అనిపిస్తుంది, ఆనందం. అంటే మళ్ళీ ఇంకొక అద్భుతం ఏదైనా చూసే వరకే ఉంటుంది కదా స్వామీజీ, ఆ సంతోషము అదంతా కూడా. ఒక్కసారి నిజంగా మైసూరు పోయి చూసి వచ్చి ఇప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకుంటే మీ కళ్ళ ముందు ఆ దృశ్యం మళ్ళీ కనపడుతుందా లేదా? కనిపిస్తుంది. శివునికి ఒక్కడికే మూడో కన్ను కాదు తల్లి, మనకు కూడా ఉంది. మనం దాన్ని నేను నేను అనుకుంటూ మూసి పెట్టేస్తున్నాను. ఈ నేను వదిలి మనము అన్న భావనలోకి వస్తే, మనము నిజమైన ఈ మనము కాదు, ఆ భావనలోకి వచ్చినప్పుడు ఆ కన్ను తెరుచుకుంటే విశ్వమంతా ఆనందమయం. తో సాహిత్యానికి ఆ శక్తి ఉంటే సంగీతానికి ఇంకా గొప్ప శక్తి ఉంది. మంచి వేణునాదము, మంచి మృదంగనాదము, మంచి వీణానాదము ఈ వింటూ ఉన్నప్పుడు మీకు తెలియకుండా ఇన్వాలంటరీగా మీ చెయ్యో తలో కాలో ఆడుతుంది. అవును. అంత మంచి సంగీతానికి 3 లక్షణాలు ఉంటేనే. అది దిక్కుమాలిన విదేశీ డ్రమ్ మ్యూజిక్ కాదు, అది గుంటకాయలు డమాల్ డమాల్ అంటది. అవును అవును. వెక్స్ వస్తుంది, ఇయర్ డ్రమ్స్ పగిలిపోతాయి. అవును. కానీ మన సంగీతానికి తను డోలే మను డోలే కోను బజాయే రే ఓ బాసురియా అని ఇట్లా ఇట్లా నువ్వు ఊగుతాం, ఇన్వాల్వ్ అయిపోతాం తెలియకుండానే. అవును. కనీసం కాలో చెయ్యో ఏదో ఒకటి ఆడుతుంది అంతే. మరి ఆ సంగీతానికి ఆ శక్తి వచ్చేదానికి 3 లక్షణాలు ఉండాలి. ఆ సంగీతం భావయుక్తంగా ఉండాలా, సరి అయిన రాగయుక్తంగా ఉండాలి. భైరవి రాగము, శంకరాభరణ రాగము, ఏ రాగంలో పడితే ఆ ఇది వస్తుంది అనేది తెలిసి ఉండాలి. భావం బాగుండాలా, రాగం బాగుండాలా, ఈ 2 బాగుంటే సరిపోద్ది. దానికి తగిన తాళం ఉండాలి. ఈ భావ రాగ తాళాల మొదటి అక్షరాలే భారత. అందుకే ఆ తల్లి సరస్వతి పేరు కూడా భారతి. అంత గొప్ప దేశంలో మనం మానవ జన్మ ఎత్తడమే ఒక గొప్పతనం. అంటే ఆ జన్మ ఈ భారతదేశంలో జరగడం అనేది ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే కలిగింది. అది దిక్కుమాలినట్లు నేనేదో పాపిని అనుకోవడం కాదు. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇక్కడ పుట్టాం, ఛాన్స్ ఇచ్చాడు ఆయన. ఈ జన్మను మనం పూర్తిగా తరింపజేసుకోవాలి. అట్లా రామాయణ భారతాలు ఇంట్లో పెట్టుకోరా, నువ్వు చదవకపోతే ఇంట్లో భారత రామాయణాలు పెట్టుకోని పథకాలం వాళ్ళు ఎందుకు చెప్పేవాడు అంటే, ఏదో ఒక దినం దుమ్ము దులుపుతూ ఒక పేజీ చదువుతావు, అర్థమవుతుంది. అవును, అంత అర్థంతో చెప్పారు. భారత చరిత్ర అంటే మన భారత చరిత్ర. కురుక్షేత్రం ఎక్కడో లేదు, మన మనోక్షేత్రమే కురుక్షేత్రం. అంతే. మనలో ఉన్న దుష్ట భావనలే కౌరవులు, మనలో ఉన్న సద్భావనలే పాండవులు. సద్భావనలు ఉన్నప్పుడు పరమాత్ముడు మన వైపుకు ఉంటాడు, దుష్టభావనలు ఉన్నప్పుడు ఆ పైపై పోడు.